రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పీఏసీఎస్ ఎరువుల గోదాము వద్ద రైతులతో కలిసి ధర్నా చేశారు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్. ఇక కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదని మండిపడ్డారు. జిల్లాల్లో 2 మంత్రులు ఉన్నా సకాలంలో సాగునీరు యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు దగాపడ్డారని కూడా దుయ్యబట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో హరిప్రియ నాయక్ తో పాటు జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ డిండిల రాజేందర్, బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దుస్థితి అసలు మొత్తం మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి గారు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దుస్థితి. ఇప్పటికే సీతారామ నీళ్లు మన కడుపు కొట్టి మరి ఖమ్మం జిల్లాకు ఎత్తుకుపోయారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా ఆ రైతులకు ఇవ్వండి, మేము కాదనట్లేదు, కానీ మా కడుపులు మీరు ఎండగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎవరి గొప్పల కోసం వాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నటువంటి గోదావరి నీళ్ళకి తీసుకెళ్తా ఉన్నారు, ఇక్కడ రైతుల్ని ఎండగడతా ఉన్నారు, యూరియా ఇవ్వక ఎండగడతా ఉన్నారు, మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవ్వక ఎండగడతా ఉన్నారు. రానున్నటువంటి భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా మరి రైతులే కాదు, మహిళలే కాదు, రాజీవ్ యువ వికాస్ పేరుతోటి మరి యువకుల్ని కూడా మోసం చేశారు. ప్రతి ఒక్క వర్గము ఎట్లయితే లైన్ నిలబడ్డామో రేవంత్ రెడ్డి గారు అదే మార్పు చేస్తా ఉన్నాడు. మార్పు తెచ్చి మళ్ళీ ఇవాళ అవసరం ఉంది. దయచేసి అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా ఆలోచించండి. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. రైతులకు యూరియా వెంటనే కావాల్సినంత యూరియా. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందిస్తారు. సాంబా, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? రైతులు పడుతున్నటువంటి కష్టాలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. పెద్ద ఎత్తున తరలించినటువంటి కార్యకర్తలు, నాయకులతో కలిసి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ నేతృత్వంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దినిగల్ రాజేందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ముఖ్యంగా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి గోడౌన్ దగ్గర గత నెల రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక 2 బస్తాల యూరియా కోసం 2 రోజుల పాటు ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఒక పక్కన అధికారులు, ప్రభుత్వం యంత్రాంగము, అట్లాగే మంత్రులు మాత్రం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడడంతో బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఖచ్చితంగా రైతులకు అవసరమైనటువంటి మేర ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలి, ఎప్పటికప్పుడు రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా యూరియా సప్లై చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి గూడెం దగ్గర ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు మద్దతు పలికారు. ఎందుకంటే గత వారం 10 రోజులుగా రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కరు తెల్లవారుజామున 3 గంటలకు వస్తే ఆ రోజు సాయంత్రం దాకా టోకెన్ వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. 2 రోజుల ముందు టోకెన్ తీసుకొని వచ్చి యూరియా డెలివరీ తీసుకోవడం కోసం వచ్చినటువంటి రైతులు కొంతమంది ఉన్నారు. ఇట్లా రైతాంగం అంతా కూడా పిఎస్సిఎస్సి గోదాముల దగ్గరే పడిగాపులు కాస్తున్నటువంటి నేపథ్యంలో యూరియా కొరత ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే రైతులకు యూరియా సరఫరా చేయాలి. పంటలు కీలకమైనటువంటి దశలో ఉన్నాయి. పంట ఎదుగుదలకు అవసరమైనటువంటి యూరియా బలాన్నిచ్చేటువంటి ఎరువు కావడంతో రైతులు ఖచ్చితంగా యూరియా వేయడం కోసమే కొనుగోలు చేసేందుకు పిఎస్సిఎస్సి గోదాముల దగ్గరకు వస్తున్నారు. రైతులు అడుగుతున్నంత మేర ప్రభుత్వం సప్లై చేయడం లేదు. దాంతో పాటు కనీస అవసరాలకైనా ఇవ్వాలి అని రైతులు కోరుతా ఉన్నారు. పొద్దున వస్తే సాయంత్రం దాకా టోకెన్ కోసం, ఇవాళ టోకెన్ తీసుకుంటే 2 రోజుల దాకా మళ్ళీ ఎరువుల డెలివరీ కోసం, ఇట్లా 3-4 రోజుల పాటు ఇద్దరు భార్య భర్త రైతులు ఇద్దరు కూడా కష్టపడితే 3 నుంచి 4 బస్తాల యూరియా ఇస్తున్నారని చెప్పి వాపోతున్నారు. ఇంత పెద్ద ఎత్తున సమస్య ఉంటే ఏమీ లేదన్నట్లుగా ప్రభుత్వం మొంకుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో, కేసీఆర్ నేతృత్వంలో గడిచిన 10 ఏళ్లలో రైతులకు ఎట్లా సేవ చేశామనే అంశాన్ని స్థానిక మాజీ శాసనసభ్యురాలు అట్లాగే మిగతా సీనియర్ నాయకులంతా రైతులతో మాట్లాడి చెప్పి అడిగేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో ఇటువంటి పరిస్థితి లేదని చెప్పి రైతాంగం కూడా బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకొచ్చింది. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారు, అప్పుడు మళ్ళీ రైతుల కష్టాలు తీరుస్తామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి స్టాక్ ఏర్పాటు తీసుకురావాలి, ఎక్కడికక్కడ
పిఎస్సిఎస్ గోదాముల దగ్గర కావచ్చు, లేదంటే రైతులు కోరుతున్నటువంటి గ్రామాలకు కావచ్చు, ఇమ్మీడియట్ గా యూరియాని తీసుకొచ్చి సరఫరా చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగించారు. తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంజన సాంబా, ప్రెసెంట్ అక్కడ ఉన్న రైతుల డిమాండ్ ఏంటి సాంబా? రైతులు ప్రభుత్వం నుంచి యూరియా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు కీలకమైన దశలో ఉన్నాయి. విత్తినటువంటి 10-15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఎదిగేటువంటి క్రమంలో ఉన్నాయి కాబట్టి డిమాండ్ తగినటువంటి మేర తమకు యూరియా కావాలని రైతులు కోరుతున్నారు. ఆ యూరియా సరఫరా విషయంలో పిల్లి మొగ్గలు వేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే అవసరం ఉన్నంత మేరకు సరఫరా లేదు అని చెప్పి మంత్రులు చెప్తున్నారు. ఒక పక్క కేంద్రం మీద బదనం రాష్ట్రం వేస్తుంది, ఒక పక్క రాష్ట్రం మీద కేంద్రం బదనం వేస్తుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరి ఆటలో రైతు బలవుతున్నాడు. అందుకే రైతాంగం కోరుతా ఉంది, మేము ఎంత యూరియా అడిగితే అంత ఇవ్వండి అని రైతాంగం అడుగుతుంది. గడిచిన 10 ఏళ్లలో మేము రైతులు ఎప్పుడు కూడా మేము ఇట్లా క్యూ లైన్ లో నిల్చోవడం కావచ్చు, చెప్పులను పెట్టడం కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులు క్యూ లైన్ లో పెట్టి పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి లేదు. మరి గడిచిన ఏడాదిలో ఇది రెండోసారి. ఇట్లా 2 సార్లు మేము ఇట్లా ఉండాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే యూరియా కొరతను తీర్చి రైతు ఈ క్యూ లైన్ లో నిలబడకుండా యూరియా కోసం పడిగాపులు కాయకుండా ఉండేటువంటి పరిస్థితులు తీసుకురావాలని రైతులు కోరుతా ఉన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా గడిచిన 4 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయలేదు. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే 1-2 రోజులు కాస్త సర్దుబాటు చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు తప్ప మళ్ళీ యథారాజా ప్రజా అన్నట్టుగానే పరిస్థితి తయారవుతుంది. అందుకనే రైతాంగం స్పష్టంగా డిమాండ్ చేస్తోంది, ఖచ్చితంగా మాకు అవసరమైన మేర ఎరువులు కావచ్చు, ఇతర పురుగు మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు అన్ని అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఈ యూరియాకు సంబంధించినటువంటి కొరత ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, జిల్లా యంత్రాంగానికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ యూరియాని సమకూర్చుకోకపోవడం వల్ల సమస్య ఉత్పన్నమవుతుంది. అది రోజు రోజుకు పెద్దదవుతున్నట్టు కనపడతా ఉంది. సంజన. రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.